గైస్ నేను పిచ్చి పని చేస్తున్నా, స్టార్ట్ చేయబోతున్నా. సెల్ఫీ వేసుకునేస్తున్నా, ఓకేనా? మీరు పని చేసుకోండి. పని చేస్తాడంట. హలో గైస్, తినకుండా అన్న లోపల ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా క్యాండిల్ చూపిస్తున్నాము. భూమిలో నుంచి వస్తుంది. నా వెనక నుంచి అనుకుంటా, నా వెనకాల సౌండ్స్ వస్తున్నాయి గైస్. సంథింగ్ అని అనుకుంటుంది, సౌండ్స్ వస్తున్నాయి, గురుకులు పెడుతున్నట్టు. మీకు వినిపిస్తుందో లేదో తెలియట్లే. బోన్రా బోన్ 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 వద్దు 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 వద్దు, వచ్చేసి పైకి వచ్చేసి. అటు చూడు, ఇంకోటి ఉంది. గైస్ యాక్చువల్ ఏమంటే మేము వీడియో చేసింది ఎందుకు మ్యాటర్ ఏమంటే, మేము హాంటెడ్ ప్లేస్లోనే చేసాము ఈ వీడియో. హాంటెడ్ ప్లేస్ ఏమంటే 2 వీక్స్ బ్యాకే మేము ఈ ప్లాన్ చేసుకున్నాం, ఇది చేయాలనేసి. అంటే సజీవ సమాధి చేయాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ ఒక పర్సన్ నుంచి ఫోన్ వచ్చింది, నిఖిల్ వీడియో చూశారంట, ఆ ఏడుపులు రావడము ఇలా ఇక్కడ కూడా జరుగుతున్నాయి అనేసి చెప్పడంతో మేము లైట్ తీసుకున్నాం, పట్టించుకోలేదు. కానీ కూడా పదే రెస్పాన్స్ రావడంతో వాళ్ళ దగ్గర నుంచి, సో మేము వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. అది ఎంతవరకు నిజమో మేము ప్రూవ్ చేయాలని, సజీవ సమాధి ఇక్కడే చేస్తే బాగుంటుంది, అక్కడ సమాధులు ఏమి అంతగా గుర్తుపట్టేట్లా లేవు, అన్నీ పుడకపోయినాయి. సో ఎప్పుడు ఓ కలంవి. సో వాళ్ళు ఫేస్ మాత్రం చూపించేదని మా మాటలు కూడా వద్దు, మేము విలేజ్ పర్సన్స్ ఇలాంటివి చేయకూడదు. కానీ మీరు చెప్పారు ఇట్లాంటివి ఇట్లాంటివి చేస్తారని అనుకోలేదు. కానీ మాకు పర్మిషన్ ఇచ్చారు, మేము చేస్తాము, ఒక్కసారి ట్రస్ట్ చేయండి, మేము ఈ లొకేషన్ పేరు చెప్పము, ఎక్కడ ఏంటి చెప్పము అనేసి అనడంతో వాళ్ళు రెస్పాన్స్ అంటే ఓకే యాక్సెప్ట్ చేశారు. విలేజ్ పర్సన్ అంటే ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు, ఓనర్స్. సో ఆ వీడియో చేయాల్సి వచ్చింది. అది కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి మా దగ్గర. మేము సేఫ్గా గాలి ప్రతిదీ ఏది కావాలో అవన్నీ నీట్గా మేము అరేంజ్ చేసుకొని చేసాం. ఇలా చేయొద్దండి ఎవరు, ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు ఎవరికైనా. మాకైతే మేము సేఫ్గా ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ జరిగాయి. సో మేము కొన్ని ఇన్సిడెంట్స్ చేసుకున్నా, మాకు కూడా కొంచెం మైండ్లో టెన్షన్ ఉంది ఏదైనా ప్రాబ్లం అవుతుందని. కానీ అలాంటివి ఏం జరగలేదు, ప్రశాంతంగా మేము సేఫ్గా రీచ్ అయిపోయాము ఇంటికి. సో మీరు రెస్పెక్ట్తో మీరు మాకు వాల్యూ ఇవ్వాలి, మీరు తిట్టుకోవద్దండి, ఇలాంటివి చేయకూడదు. చేసాము, అలాంటి వాళ్ళకు పోల్చకండి. వాళ్ళు వేరే, వాళ్ళ వీడియోస్ వేరు, వాళ్ళు కష్టపడుతున్నారు, మేము వేరేగా కష్టపడుతున్నాం. మేము డేట్స్ చేస్తున్నాం, ప్లస్ రియల్ హాంటెడ్ ప్లేస్లో చేస్తున్నాం, మేము ఫేక్ చేయట్లేదు, అర్థమైనా? మమ్మల్ని అలా పోల్చకండి ప్లీజ్, అంతే. ఇది ఇంకా వన్ డే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ప్రయోగాలు చేయబోతున్నాం. కానీ కొన్ని ప్రయోగాలే, ఆ తర్వాత మేము అన్నీ మానేస్తాం. మెయిన్ వేరే ప్లేస్లకి వెళ్ళి, మంచి ప్లేస్లకి వెళ్ళి మేము అక్కడ వెళ్ళి వీడియోస్ చేస్తాం. చాలా ప్లేస్లు, దయ్యాల ప్లేస్లు ఉన్నాయంట, రియల్ గోస్ట్ ప్లేసెస్. సో వెళ్ళి చేస్తాం, ఓకేనా? తిట్టుకోకుండా ఇంట్రెస్ట్గా చూడండి, బాగా. హలో గైస్, ఇక్కడ ఇదే సజీవ సమాధి చేయబోతున్నాం ఈరోజు వీడియో. అన్న చదువుతున్నాడు, ఈయన మా అన్న ఫ్రెండ్ కిషోర్ అని. అంటే ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, ఇక్కడ ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఈడొకటి. ఇవి రెండు సమాధులు. ఇది ఒక సమాధి, అదొకటి ఆ చెట్టు నుంచి. ఇది ఒక సమాధి గాయస్, ఇది కూడా సమాధి అనుకుంటున్నాము. ఏమంటే వాళ్ళు వర్షం పడింది కాబట్టి చెప్పలేకపోతున్నారు. అన్న చదువుతున్నాడు. గాయస్ ఇప్పుడు మేము సమాధి దగ్గరికి వెళ్తున్నాం, అంటే మేము చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడంతా సమాధులే ఉన్నాయి, అక్కడ కూడా ఓల్డ్ సమాధులు అనమాట, పూర్తి చేశారు, మొత్తం అంతా మడి దున్నేశారు సైడ్లో, కొన్ని మాత్రం మిగిలిపోయాయి, అక్కడ ఏడుపులు వస్తున్నాయంట. మిగతా టాపిక్ అంతా నేను అక్కడ లొకేషన్కి వెళ్ళినాక చూపిస్తాను. ఇప్పుడు ఈ దారి ఎలా ఉంటుందో మేము మొత్తం మీకు చూపిస్తూ వెళ్తాము. దారి అంతా సమాధులు ఉన్నాయి, పొలాల్లో అంతా స్నేక్స్ కూడా కనిపించాయి ఇప్పుడే వెళ్ళేటప్పుడు. చాలా డేంజరస్ లొకేషన్ ఇది, సరేనా?
నేను చూపిస్తాం. ఈ పక్క దేవు ఎవరు వెళ్ళు గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. లోపల సమాధి ఆల్రెడీ మేము చూసారు కదా, మార్నింగ్ తవ్విండేదంతా. సో మేము లోపలికి వెళ్తున్నాము. సరే కొంచెం దారే చాలా హర్రగా ఉంది. డేర్ చేయబోతున్నా. మీరు ప్లీజ్ ఎవరు చేయొద్దండి ఇలాంటివన్నీ, ఇలాంటివి చేయొద్దండి. నాకు ఊపిరి ఆడుతుందో లేదో కూడా ఇంతవరకు తెలియదు. బట్ కొంచెం గాలి మాత్రం తీసుకోవడానికి కొంచెం గ్యాప్లు మాత్రం ఉంటాయి పక్క. మేము సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చేయొద్దండి ప్లీజ్. వెళ్తున్నాం. అండ్ మా ఫ్రెండ్ దర్శన్ మిస్టర్ తిరుపతి. చూద్దాం, ఇంకా సమాధి కొంచెం నడాల్సి ఉంది, చూద్దాం. మా బతుకు చూడండి, చెక్కలంట ఏదేందో వైరు. త్వరగా అప్డేట్ అవుతాం, అప్డేట్ అయిపోతాం. వింటున్నారా? మీరు అబ్బు నుంచి వింటున్నాము. ఎవరో మొబైల్ పడేసుకున్నారో లేకపోతే ఏమో తెలీదు. డ్రింక్ ఒకటే రింగ్ టోన్. ఏ గమ్మునుండు, మ్యూజిక్ వస్తుంది పక్షిదంట. ఏమంటే ముందర కనిపిస్తుందా నీకు? నాకేమో కనిపిస్తుంది, మాకు ఏమి కనిపించట్లా. ఇప్పుడు కనిపిస్తుంది. ఏడగోసి ఇట్లానా ఇట్లానా? ముందరికి వెళ్ళిపోవాలి. ఇట్లే దీని వైర్లు దాటాలి, వైర్లు వెయిట్ మెల్లకి పండి. జాడుతా ఎట్లా మీరిద్దరు కెమెరా కనబల్లా? ఇట్లో పక్క ఒకరు పోతున్నారు, ఇట్లో ఒకరు పోతున్నారు. మీద ఫోకస్ పెట్టి అయితే సర్లే, నేను లొకేషన్ మీద ఫోకస్ పెట్టుకుంటా. ఆడ పోయే వరకు చూడండి గాయస్, మొత్తం అడివి, మొత్తం దగ్గరికి వస్తుంది అది సౌండ్, మొత్తం అడివే. ఇంకా ఏందో పాములు ఉన్నాయంట. పాములు ఉంటాయి కాబట్టి సర్రం పోతాయి. గ్యాస్ పోలేకపోతాను. ముందర పెట్టు, కాళ్ళు ఫ్రంట్కి పెట్టు కోసి. లోపలికి దిగిపోతాయి కాళ్ళు. నువ్వు ఈ పక్క రా దర్శ. కదా కోసి నాకు రూట్ తెలియదు, నేను కింద తీసుకుని పోతాను. నాకు మాన్ ఎక్కడుందో కనిపించట్లే. నాడ ముందర ఏమంటారు ఆడ ఇంకా పోవాలి, లోపలికి పోవాలా? తవ్వేసి మళ్ళీ తీసుకుని వద్దాం. తవ్వేద్దాం, దూరం కాదు, ఇక్కడే దగ్గరే. ఇంకా దూరం ఉందా బస్సు? దర్శ వేపాకు చెట్టు ఆడింది ఉండు. ఆడ ముందర చూసుకుని భారీ పాములు ఉన్నాయి. గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోతాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. ఇంత కష్టపడి చేస్తున్నాం, మాకు వాల్యూ ఉండాలి. ఇక్కడ అల్లి ముందర సమాధి ఉంది రే. ఇక్కడ సమాధి ఇదా కది ఇదా ఇది సమాధి. అదేరా ఎక్కేసా తొక్కేసా. ఇది ఒక సమాధి గైస్, కానీ వర్షం పడి ఇట్లా అయిపోయింది. చాలా ఏళ్ళు అయిపోయింది, పట్టించుకోలే. ఇక్కడే ఇవన్నీ సమాధులు గాయస్. ఇదంతా గుంటలు చేసేసారు. ఇదో సమాధులు. లోడింది ఇదే గ్యాస్
ఇంకా లోడాలి అంతే. ఇంకా లోడాలి బా, అందుకే నేను చెప్పింది. ఇటు రాను గాయస్. సరే కట్ చేసేసే. ఇది ఒక సమాధి గాయస్. ఇది మళ్ళీ అక్కడ తొక్కదాం. ఇది ఇక్కడ నుంచి ఆ రాయి వరకు సమాధి గాయస్. ఈ రెండు మధ్యలో ఇది కూడా సమాధి అనుకుంటున్నాము. మాకు కూడా తెలీదు లోపల ఏముందో. చెప్పినారు వాళ్ళు ఎక్కడ పూడ్చిపెట్టినామో తెలియదని. చూద్దాము. అన్న డేట్ చేస్తున్నాడు. టైట్ చేసేసి కూర్చోడానికి, ఆనుకోవడానికి. సరే సర్లే కోసి చాలా మాత్రం. గైస్ నేనైతే ఇంకా ఇవన్నీ ల్యాగ్ అవుతుంది. కట్ చేసేసి నేను అన్నీ అయిపోయినాక మొదలు పెడతాను. కిందకి వెళ్ళిపోయే టైంకి అది ప్లస్ లైటింగ్లో బిన్న ఛార్జింగ్ అయిపోతుంది. సో అందుకే లోపల పురుగులు ఉండొచ్చు, ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి. సో 20 minutes ఉంటాను నేను, మ్యాక్సిమం 20 minutes ఉంటాను లోపల. ఓకే గైస్, కట్ చేస్తున్నాం. బాయ్. లైట్ ఆఫ్ చేసి. హలో గైస్, నువ్వు దిగు, నేను ఇస్తాను. హలో గైస్, అన్న దిగుతున్నాడు లోపలికి. ఇది నువ్వు ఎక్కువ నేను కిందకి వెళ్ళిపోయినాక లైట్ మొత్తం పడుతుందా? మొత్తం తవ్వేసాము. ఇంకా అన్న దిగుతున్నాడు లోపలికి. అది ఎత్తుకో, అది కింద కూర్చోడానికి. లైట్ దగ్గర ఓకేనా? ఏం లేదు గైస్. ఈ కప్పు ఉంది చేతిలో పట్టుకొని ఇటు పైకి ఇట్లా ఇసిరేసిన ఎడం చేతి పైకి ఎత్తరేసి వదులు. గాయస్, ఇప్పుడు అన్న లోపల ఉన్నాడు. ఇంకా మొత్తం వేస్తున్నాం. కొంచెం ఇట్లా కింద కనుకోనా, కింద కొంచెం కింద కనుకో. మన వీడియో కూడా ఆన్ చేసే దర్శ. మొత్తం పైన కప్పేది మొత్తం పైన రేపర్చాక తగులుతుంది, కట్టెలు తగులుతాయి నీకు, అందుకో. అది ఓకేనా? మన వీడియో కూడా ఆన్ చేసుకున్నామా? మనం చేసేది మొత్తం ఫస్ట్ చేసేది ఇదంతా అయిపోయి ఇంకా మళ్ళీ మనం ఆన్ చేసుకున్నాం. లైట్ ఇచ్చాను నీకు. ఇంకనా సెల్ఫీ ఇచ్చేసేది. సో గాయస్, ఇప్పుడు కట్ చేస్తున్నాము. అట్లే ఇచ్చి మైక్ ఇచ్చేసి పుష్ తీసుకో. గైస్, నేను పిచ్చి పని చేస్తున్నా, స్టార్ట్ చేయబోతున్నా. సెల్ఫీ వేసుకునేస్తున్నా. ఓకేనా? మీరు పని చూసుకోండి, నా మీద పడకుండా చూసుకోండి బా. గైస్, మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతున్నా. గప్పు గప్పు మొత్తం మట్టి పడుతుంది. యాడ్ నుంచి తవ్వుతున్నారు. ఇదంతా నీకు పడకుండా ఉండడంలోనే నేను పక్క తీస్తుండేది. సరే సమాధిలో ఒంటరిగా అమావాస్య రోజు మట్టి అంతా పడుతుంది. లోపలంతా
యాడేనా ఇంత లోపల ఏ కోసి మెల్లిగా తెస్తాను. మొత్తం నా మీద పడుతుందబ్బా. అది ముందే చేసి నింటే బాగుండేది. ప్లాన్ రాదు. దర్శన్ కోసి పాస్ చేస్తున్నా గైస్. చెప్పాం కదా గైస్, డేంజరస్ వీడియోస్ చేయబోతున్నా అని. ఎవడు చెయ్యంది ఎప్పుడు నాకు తెలిసి ఎవడు చేసిండరు నాకు తెలిసి. గ్యాప్ వదలండి ఓకేనా. ఏ వీడియోలు చెప్పాక ప్రికాషన్స్ ఉంటాయనేసి, గాలి ఉంటుంది అని. ఇంకొకటి వీడియో పాస్లో పెట్టు, మళ్ళీ కావాలంటే ఎద్దు పైన పెట్టినా నా మీద పడకన చూడు దర్శన్, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది పడి. ఇవన్నీ ఇది చేయాల, టైం ల్యాప్స్. ఏదో ఇల్లు కట్టుకున్నట్టుంది. ఇట్లా పెడతాను ఆడేం కదిలించొద్దు, అది మట్టి కింద మొత్తం కదిలిస్తే వెళ్ళిపోతుంది కింద. అడుగు చూడు చెక్క. అడిగిన కోసి మ్యూట్లో పెట్టేసింది అందరూ, అందుకే సైలెన్స్లో పెట్టేమనింది. పొద్దున్నే ఎన్ని గంటలకు క్లాస్ అవ్వా? అందుకే పెద్ద కట్టు తెమ్మని ఇట్లా పరిచేసి నువ్వు పెద్ద కట్టు ఉంటే. ఎందుకు అది చెక్క పడిపోతుంది, ఇంకేమి ఎందుకు పడుతుంది చెక్క? అది కాదు, చెక్క పెట్టచ్చు. పడిపోతుంది దర్శన్. ఏం పడదాడా, సామాన్యంగా పడుతుంది. ఏమే సర్లే వేసేయండి. పెద్ద చెక్క ఏడేస్తావా? నీ తల దగ్గర వేస్తా, లేకపోతే ఉండు పెద్ద చెక్క కింద వేసి గట్టి చెక్క నీ తల దగ్గర వేస్తా. ఈ పక్కకి పెట్టాలి, ఇట్లా అట్లా కాదు. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది మన్ను. ఎట్లా చేస్తారా? పట్టేస్తా కదా, ఎందుకు వస్తుంది? పట్టేసి గట్టిగా సైడ్లో పెట్టేస్తాం రాయిలో. సర్లే అది ఎత్తుకో మోటు, తల దగ్గర పెట్టు. ఓకే కదా. కాళ్ళు
ఇట్లా చూడు నేను ఎట్లా ఉన్నాను అట్లా కొంచెం వెనకాల మడుచుకొని సర్లే. ఫస్ట్ పెట్టుకో, ఇది పెట్టేస్తాం మళ్ళీ. పెట్టేసేయి. ఈ కెమెరా ఇచ్చింది ఎందుకు వాడు పెట్టుకోను ఫస్ట్. పర్లేదు కోసి అట్లే పెట్టేసేయి, ఏం కాదు. ఇట్లా ఉంటావా? ఇట్లే ఉంటా, ఇంకేమి. ముందర పెట్టుకున్నా అంతా సెట్ చేసుకో, ఇప్పుడే మళ్ళీ మట్టి పడుతుంది. దీన్ని మొత్తం పట్టుకొని తిప్పుతూ ఉంటా, లొకేషన్ చూపిస్తుంటా లోపల. సెల్ఫీ టైప్లోనే ఉంటుంది కోసి, ముందర కూర్చొని ఆడ సెల్ఫీ టైప్లో ఉంటుంది. అదే ఇట్లా పెట్టు, స్ట్రైట్గా పెట్టు. ఇట్లానా? పట్టేసిన కష్టం దర్శన్. కింద పడకుండా చేసేసి ఎక్కువ వేయద్దండి అయితే, మట్టి ఎక్కువ వేయద్దండి అయితే. ఎక్కువ అది ఎక్కువ ఎక్కువ బట్ట ఎక్కువ పరిచయం సరిపోతుంది. అది సరిపోతుంది. ఇంత పురుగులు ఉన్నాయి చూడండి. అవకరా కంపులు ఉన్నాయి. రాళ్ళు పెట్టాలి కదా, రాళ్ళు పెట్టాలి, గట్టిగా పెట్టాలి. తర్వాత మట్టి దాని మీద వేసేయి ఫస్ట్. ఇప్పుడే గాలి ఆగిపోయింది, సీరియస్గా ఆగిపోయింది. ఇట్లా పొద్దురు ఉండి చెప్తా, దీని మీద వెళ్ళా కరెక్ట్గా ఈ పొద్దున మీద. సమాధి ఫస్ట్ టైం చేస్తున్నా, ఏమైనా జరగచ్చు. నా తెలిసి పడిపోతాయనిపిస్తుంది. ఒక సైడ్ గ్యాప్ ఇవ్వండి దర్శన్. ఇస్తాం ఆ పక్క ఇస్తాంలే, తల దగ్గర. అక్కడ వేయద్దు మట్టి. నీకేం పడలా కదా? పడట్లేదు దశ ఫస్ట్ ఇది ఇక్కడ రాలేదము. అది పాదు గట్టి మట్టి గట్టిగా ఉంటుంది. ఇది వేయాలి ఇప్పుడు. మట్టి మీద దీని మీద వేసే, క్లాత్ మీద వేసే మట్టి అంతా. ఎక్కువ వేయద్దండి, మళ్ళీ పడిపోతుంది. పడదు, అందుకని సైడ్లో వేస్తుంది ఇట్లా. అట్లే ఒక వారకి మంది అయిద్దో వారకి. 15-20 minutes ఉంటుందరా? ఎందుకుండదా? ఈ ఆర్డర్ ఉండేది తల దగ్గర ఇడేసా చూడు, అడేసి పడిపోతుంది. వండ పైన పడదు. ఉండు ఇంకా వచ్చింది కానీ పడుతుంది. పడది ఇది తను వేరి ఇట్లా గట్టిగా నొక్కు. గట్టిగా కొట్టు. గట్టిగా కొట్టాలి. ఆడేసిన ఆడు గట్టిగా కొట్టాలి. మట్టి వేసినప్పుడు కింద పట్టకూడదు. పట్ట బంకమట్టి అట్లాంటి మట్టి ఎదురా? బంకమట్టి వేస్తుంది. ఓకేనా? గాలి ఎట్లా వదిలేదా అన్న?
ఈడ గట్టిగా రే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడేళ్ళ వస్తుంది కదా గాలి. ఇక్కడ మస్తుగా ఉంది. అదే వీడు మెల్లిగా వేస్తా వచ్చి నా చూడు వీడగాలి తెలుసు, అర్థమైంది. చాలు కదా ఇంత ఇంత స్పేస్ సరిపోతుంది. ఉండగలవా? జాగ్రత్త పడదులే, పడదురా, ఎందుకంటే అన్ని తావలా కవర్ అయిపోయింది. ఆడ క్లాత్ ఉంది దానిపైన మెల్లిగా దీన్ని వేసుకోవాలి. పైన వేసుకుంటే వచ్చేది, పక్కన 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 ఏం అవసరం లేదు. పక్కన వేస్తేనే పైన ఉండదు, లేకపోతే సరక్కి నువ్వు వెళ్ళిపోతావు. ఏ స్టిక్స్ అంత ఈజీ కాదు పడడం. స్టిక్స్ కాదనా, ఈ క్లాత్ కింద వచ్చేస్తుంది మళ్ళీ, అది పడిపోతుంది. గాలి రాదు, వస్తుంది ఇట్లా వస్తుంది. నువ్వు గుమ్మిన ఉండు, నువ్వు ఇంకా దాన్ని కలబెట్టినావు అనుకో, అది ఊడిపోతుంది. మళ్ళీ ఇంకా ఇద్దరు అదే కవర్ అయ్యేది, ఇది కవర్. ఇక్కడ నుంచి కూడా గాలి రావచ్చు, అంతా వస్తుంది గాలి. ఎందుకు రాదు? ఫార్మల్ పట్టేస్తే రాదు. మా మాటలు వినిపిస్తున్నాయి కదనా? వినిపిస్తాను. అంధకారం అయిపోయింది. ఎక్కువ అయిద్దండి మట్టి, అర్థమైనా? సఫిషియెంట్గానే వేసుకుంటాం నేను, మళ్ళీ మేమే దోలుతుంది. అందరి కరుణించి దయచేసి క్లాత్ వినిపిస్తుంది వాయిస్? వినిపిస్తుంది. ఓకేనా? ఓకేనే. చాలేరా? అది వేసేయాల బాగా ఇట్లా రౌండ్గా చెయ్యి, ఇట్లా స్లోప్. అవునా? అయిపోయిందా? లేదు లేదు, ఇంకా
క్యాండిల్ అగ్గిపెట్టి మొత్తం ఇప్పించినావా? అగ్గిపెట్టి ఇచ్చినావనా? ఇచ్చేసిన వన్ జోబులో పెట్టా కదా. ఎక్కడ పెట్టినావు? ఫ్యాన్ జాబ్లోనా పెట్టా? ప్యాంట్ జోబులో. ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయొద్దని గైస్, ప్లీజ్ చెప్తున్నా. ఇంకా మీదట మేము ఇలాంటివి చేయం. ఒక్కసారి చేసి వదిలేస్తాం. మేము చేసామని డేర్లు, ఎవరు చేయని డేర్లు చాలా ఉన్నాయి, అవి చేయాలనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ గుద్దండి సబ్స్క్రైబ్ మీద, ఒక పంచ్ గుద్దండి ప్లీజ్ నా కోసం. ఉక్కపోస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ లైట్గా తగ్గుతుంది, తెలుస్తుంది, ఫీల్ అవుతున్నాను నేను, బాగా ఫీలింగ్ అనిపిస్తుంది. పైన బాగా సమాధి చేసి పెట్టేశారు, తెలుస్తుంది. వీడియో స్టార్ట్ చేసుకుంటే చెప్పండి. కాదు మీరు చెప్పండి. ఇంకా ఎంత ఉంది పూడ్చేది? ఇంకా చేస్తున్నారా? అమ్మయ్యా చాలా స్వామి. క్యాండిల్ పెట్టేసేయండి, స్టార్ట్ చేసేసేయండి. పైన క్యాండిల్ పెడుతున్నారు. ఇలాంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకోవాలంటుంటే పక్క అనిపిస్తుంది. నాలాంటి ఎవరు పెళ్లి చేసుకోవద్దని గైస్. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే ఏదో రోజు అందుకోసమే చేసుకోవద్దని, ఎదగాలనే తపన. ఇలాంటి తపన ఎవరుకున్నది కదా, నాకు తెలిసి ఉన్నది. గ్యాస్ సమాధిలో ఉన్నా, నేను సమాధిలో ఉన్నాను చూడండి. సమాధిలో అంతా ఏర్లు ఉన్నాయి అనుకుంటా, ఇదంతా ఏర్లు అంతా. కొంచెం ఉక్కపోస్తుంది. పురుగులన్నీ నా మీద వచ్చి పడుతుంది, కంపరంగా ఉంది. స్టార్టా? క్యాండిల్ పెడతాను. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మ్యాటర్ ఏమో తెలిసింది కదా. యాక్చువల్లీ ఒక పర్సన్, ఈ ప్లేస్కి సంబంధించిన పర్సన్ మాకు 2 weeks బ్యాక్ కాల్ చేశారు. చాలా డేస్ అయిపోయింది. అతను ఇక్కడ సౌండ్ వస్తుంది, మా సమాధి వీడియోస్ చూశారు, అంటే శ్మశానంలో నిఖిల్ సమాధిది ఏడుపులు చూశాడు. అలాంటి ఏడుపులే ఇక్కడ వస్తున్నాయి అన్నాడు. అలాంటి ఏడుపులే, మాకైతే ఇంతవరకు ఏ ఏడుపు వినపడలేదు. మేము ఇక్కడే చేద్దాం, ఇలాంటి డేర్ ముందు నుంచే ప్లాన్ చేసుకుని నోట్ చేసుకున్నాను చెప్పాను కదా, అందులో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ చేయాలనుకునేది ఇదే, అది ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. తినకుండా వచ్చాను, ఇంట్లో చికెన్ చేశాడంట. హలో గైస్, తినకుండా అన్న లోపల ఉన్నాడు, మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా. క్యాండిల్ వెలిగిస్తున్నాము. వీళ్ళు నన్ను సమాధిలోకి తోసారు. ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను తెలుసా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, 50,000 సబ్స్క్రైబర్స్ కావాలి. దానికోసం ఎంత అయినా అల్లాడతాను, నేను ఏమైనా చేస్తాను. బ్రీత్ కొంచెం ఇష్యూ వస్తుంది.
తెలిసిపోతుంది మిగతా అందట్లే. ఆరిపోతున్నాయి, ఒకటి ఆరిపోయింది. గౌసి ఇంకో 20 minutes అంతే ఇప్పటి నుంచి. నువ్వు స్టార్ట్ చేసుకో. నువ్వు టైం పెట్టుకో 20 minutes. 15 minutesకి స్టార్ట్ చేసేయండి, తీసేసేది సరేనా? త్వరగా వెళ్ళిపోవాలి. మట్టిలోకి పెట్టే చాలే రాధేశ్.